చైనాలో కొత్తగా వెలుగు చూసినటువంటి వైరస్ హెచ్ఎంపీవీ. అసలు ఈ వైరస్ నిజంగా ఇంతటి ప్రమాదకరమా? ఇప్పటివరకు చైనాలోనే ఉన్నాయనుకున్న కేసులు ఇప్పుడు ఇండియాలోనూ, అది కూడా కర్ణాటకలో 2 కేసులు చిన్నపిల్లల్లో నమోదైనట్టు ఐసీఎంఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం తెలుస్తుంది. ఈ విషయాల గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. మేడం, జనరల్గా ఇప్పుడు వైరస్ అంటేనే మనందరికీ చాలా భయం వచ్చేసింది. ఆఫ్టర్ కరోనా తర్వాత అసలు ఎస్పెషల్ కరోనా తర్వాత చాలా భయం వేసింది అందరికీ. అసలు ఇప్పుడు కొత్తగా హెచ్ఎంపీ వైరస్ అంటున్నారు, ఏంటి మ్యామ్ అసలు హెచ్ఎంపీ? ఒకటి ఏంటంటే వైరసెస్ అనేది మనలాగానే వరల్డ్లో బతుకుతూ ఉంటాయి. ఇది అది ఉంది, ఇది లేదని లేదు. సో ఇది కొత్త వైరస్ ఏమీ కాదు, ముందు నుంచి ఉన్నదే. ఒక్కొక్క టైంలో ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. సో ఇప్పుడు ఆ వైరస్కి టైం వచ్చేసింది. అంటే ఇది 2001 నుంచే మనకు తెలుసు ఈ వైరస్ ఉంది అని, చాలా మనకి చూస్తూ ఉంటాం. కానీ అది రూపాంతరం చెంది మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఒకటేసారి ఎక్కువ మందికి ఎఫెక్ట్ చేస్తుందా, ఎలా స్ప్రెడ్ అవుతుంది, అది మ్యూటేషన్స్ ఎట్లా ఉన్నాయి, దాని ప్రకారం మనం భయం అనేది ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడేది ఏంటి అంటే, ఏదో ఒక స్ట్రెయిన్ వచ్చింది, ఆ స్ట్రెయిన్ రూపాంతరం చెందుతుంది, అది ఎఫెక్ట్ అవుతుంది, ఇది మనం భయపడేది. సో వైరసెస్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. ఇప్పుడు మనకి హెచ్ఎంపీవీ వ్యాక్సిన్ ఏదైతే ఉందో, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది అనేది మనకి వరల్డ్లో చూస్తున్నాము. మళ్ళీ ఇది కెన్ బికమ్ ఎపిడమిక్ లైక్ దాట్ అనేది భయం మనకి ఇప్పుడు అనమాట. నిజంగా ఇంత భయపడాల్సిన అవసరం ఉందా మేడం? ఎందుకంటే కరోనా తర్వాత మనం ఫస్ట్ కరోనా కూడా అంత నెగ్లెక్ట్ చేశారు అందరూ. సో దాని వల్ల అంత వాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయింది, ప్రాణాలు కూడా కోల్పోయారు. నిజంగా ఈ వైరస్ ఇంత, ఏ వైరస్ గురించి అయినా మనం భయపడాలి. ఎందుకంటే న్యూమోకాకస్ కూడా అదంతే. అది ఎవరిని బాగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, అలాగే చిన్న పిల్లలు అగైన్ మళ్ళీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో ఇది ఎక్కువగా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది రూపాంతరం చెందితే అది ఎలా యాక్ట్ చేస్తుందని నోబడి కెన్ ప్రెడిక్ట్. మనందరం ఆస్ట్రాలజిస్ట్ కాదు. సో అందుకే భయపడాలి. ఎప్పుడైనా కూడా మనము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది అర్థం చేసుకోవాలి. సో కరోనా విషయంలో మీరు అన్నట్టుగా నెగ్లెక్ట్ చేసి ఎత్తి మీద తెచ్చుకున్నందుకు ఆ లెసన్తో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ముందు నుంచే ప్రివెంటివ్గా హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోవటము, మాస్క్లు పెట్టుకోవటము, ఇలా గ్రూప్స్ లాగా మనం ఉండటము, ఇలాంటివి మనకి ఒక లెసన్ నేర్చుకున్నందుకు మనం పాటిస్తే ఇది ఉన్నా దీని ఎఫెక్ట్ మనల్ని కొట్టకుండా ఉండటానికి ఏమేమి చేయొచ్చు అది చేయొచ్చు మనం. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో లేకపోతే వృద్ధుల్లో వస్తుంది అంటున్నారు, నిజమేనా? అబ్సల్యూట్లీ. ఇది మనకి లెస్ దెన్ 5 years వాళ్ళలో, అలాగే ఎల్డర్లీ పేషెంట్స్లో, అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో. సో అగైన్ ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలు కామన్ కోల్డ్ కూడా ప్రెగ్నెన్సీలో వస్తే మనకి 5 times ఇంక్రీజ్ రేట్ ఆఫ్ అబార్షన్స్ అండ్ అబ్నార్మాలిటీస్. సో ఇలాంటి వైరసెస్ వస్తే బేబీ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడిప్పుడే చెప్పలేం. అబార్షన్స్ అవుతాయా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయా. ఇది మెయిన్గా ఒకటి ఏంటి చూసామంటే, మనం సిస్టమిక్గా ఎక్కువ ఎఫెక్ట్ చేయదు, మోర్ లంగ్స్నే ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ ఆస్తమా లాంటివి ఉన్న వాళ్ళకి కానీ, ఈ బ్రాంకిలైటిస్లో ఎక్కువ రావటము, ఈ చెస్ట్లో ఎక్కువ కంజెషన్స్ రావటము, బ్రీతింగ్ అబ్నార్మాలిటీస్ రావటం, ఇవి మనం ఎక్కువ చూడబోతున్నాం. ఓకే, మీరు ఇప్పుడు సిమ్టమ్స్ కామన్ కోల్డ్ అవి చెప్పారు కదా, ఇవి నార్మల్ వైరస్ లో కూడా ఉంటాయి. అసలు ఇది హెచ్ఎంపీ వైరసా, నార్మల్ వైరసా అని ఎలా గుర్తించాలి? ఎట్లాగూ చెప్పలేమమ్మా. ఏదైతే మనకి కామన్ కోల్డ్ ఈ టైంలో ఇది ఎక్కువగా ఉంది సిటీలో కాబట్టి ఇది అని అనుకోవాలి. సెకండ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. ఏ వైరస్ అని తెలుసుకోవాలంటే మనకి ఆర్టీపీసీ, పీసీఆర్ కానీ లేక ఎలీసా కానీ టెస్ట్ చేసి, అప్పట్లో కూడా మనం అందరం ఎలీసా టెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే కామన్ కోల్డ్ లానే ఉంటుంది. కొంతమందికి అది టచ్ అండ్ గో వెళ్ళింది అనుకోమ్మా, తేడా తెలియదు, కామన్ కోల్డా ఇదా అనేది తెలియదు. కొంతమంది వర్స్ అయినప్పుడు మనం ఈ టెస్ట్ చేస్తాము, పాజిటివ్ వచ్చింది అంటాం. సో ఇది మనం అక్కడ చూసి అమ్మమ్మో అని భూతద్దంలో చూసి భయపడుతున్నామా, లేక నిజంగానే ఇది బాగా ఎఫెక్ట్ చేయబోతుందా? కాకపోతే మనకు తెలిసింది ఏంటంటే, ఇది లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, చిన్నపిల్లల్లో ఎక్కువ వర్స్ అవ్వచ్చు, ఓల్డ్ పీపుల్లో ఎక్కువ వర్స్ అవ్వచ్చు, అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి ఇప్పుడు ఇండియాలో, ఐ మీన్ ఇప్పటివరకు అయితే చైనాలో ఉందన్నారు, బట్ ఇప్పుడు ఇండియాలో కొత్తగా 2 cases వచ్చాయని రీసెంట్గా ఇప్పుడు ఈ రోజు వచ్చింది న్యూస్లో. సో దీనికి గురించి మీరు ఏమంటారు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి దీప్తి, ఏంటి అంటే మనకి ఇది వసుదైక కుటుంబం. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఆపేస్తాం, ఇక్కడ రానియము, అది పోయింది. యాజ్ లాంగ్ యాజ్ ద ఎయిర్ ట్రావెల్ ఈస్ దేర్, పీపుల్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, ఇట్ విల్ స్ప్రెడ్. సో ఒక్కసారి ఒక దేశం నుంచి ఇక్కడికి వచ్చాక ఇది మనకి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఊపిరి అనేది మనం అందరం తీసుకోవాలి, అది మన గాలి వదులుతాం, ఆ తేమలోంచి రావచ్చు, ముట్టుకుంటే రావచ్చు, ఫోమైట్స్తో కూడా వస్తుంది. కరోనా అట్లీస్ట్ ఫోమైట్స్తో వచ్చేది కాదు, ఇది మనం ముట్టుకుంటే ఒక క్లోజ్ ప్రాక్సిమిటీతో రావచ్చు. ఇట్లా ఈ వైరస్ ఎట్లయినా స్ప్రెడ్ అవ్వచ్చు. కాబట్టి ఇది వస్తుంది, ఇట్ ఈస్ హియర్ టు స్టే. దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకుంటాం, ఎలా ట్రీట్ చేసుకుంటాం, ఎలా కంట్రోల్ చేయగలుగుతాం అనేదే మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ప్రివెన్షన్ గురించి చెప్పారు మేడం. జనరల్గా ఇప్పుడు
ఇమీడియట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఇప్పుడు మన పీపుల్ సైడ్ నుంచి కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది? ఒకటి, మన గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ఇష్యూ చేసింది బాబు, జాగ్రత్త వస్తుంది, తర్వాత మనల్ని అని లాభం లేదు, సో మీ జాగ్రత్తలు మీరు పడండి, హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోండి, మాస్కులు సరిగ్గా పెట్టుకోండి, గ్రూప్స్లో ఉండటం మానేయండి, కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా ఇంట్లో కూర్చోండి, పక్కన వాళ్ళకి ఇవ్వద్దు, ఇవన్నీ మనం జాగ్రత్తలు చేసుకోవాలి. థర్డ్, నేను లాస్ట్ పాయింట్ చెప్పింది ఏదైతే, కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా అది పోతుందిలే, తక్కువ ఉందిలే అని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇమ్యూన్ బూస్టర్స్, అవసరం ఉంటే డోలో, మనకి ఫీవర్కి వస్తే అది సిమ్టమాటిక్ ట్రీట్మెంటే, మరి ఆక్సిజన్ అవసరం ఉంటే ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం రావచ్చు, లేదు వైటమిన్ సిలు ఇట్లాంటివన్నీ చేసుకోవటము, దగ్గు జలుబుకు వాడే మాత్రలు వాడటము, ఇవి ముందు నుంచే మనం స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పుడు మనం కేసెస్ తీసుకున్నట్లయితే రీసెంట్గా డయాగ్నోజ్ అయిన కేసెస్ చిన్న పిల్లల్లో, అది 3 నెలలు అండ్ 8 నెలల పిల్లల్లో వచ్చింది. సో ఇలాంటి వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సో ఒక్కసారి వచ్చిన తర్వాత ఇంకా బేబీ నుంచి మదర్ రావచ్చు, మదర్కి టచ్ అండ్ గ్రో రావచ్చు, మదర్ నుంచి మళ్ళీ ఇంకో బేబీకి రావచ్చు. సో జాగ్రత్తలు అంటే వాళ్ళని ముందు మనం ఐసోలేట్ చేసేసి అక్కడే తగ్గిపోయేటట్టుగా, ఎందుకంటే మనకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన 3 to 6 డేస్లో అది ఫ్లేర్ అవుతుంది, దానికి మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రావచ్చు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు. సో వాళ్ళని మనం ఐసోలేట్ చేయటము, వాచ్ చేస్తూ, వాళ్ళు ఇంకా ఊపిరి తీసుకోవడంలో కష్టం అవుతుందా, అవసరం అనుకుంటే మనము అడ్మిట్ చేసుకుని ఆక్సిజన్ ఇవ్వటము, మరీ సిస్టమిక్ రెస్పాన్స్ ఉంటేనే స్టీరాయిడ్స్, లేకపోతే స్టీరాయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాకపోతే యాంటీవైరల్స్ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్, దెన్ సిస్టమిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ కన్జర్వేటివ్, మనం మసిల్ పెయిన్స్ వచ్చాయా దానికి మెడిసిన్, ఫీవర్ వచ్చిందా ఫీవర్కి మెడిసిన్, దగ్గు జలుబు ఉందా దగ్గు జలుబు, స్టీమ్ ఇన్హలేషన్, ఇలాంటివన్నీ చూసుకుంటాం. నెక్స్ట్ వైరల్స్, యాంటీవైరల్స్, రిబావిరిన్ అని ఉంటుంది, దాన్ని టాబ్లెట్స్ వాడాల్సి, అవి అవైలబుల్ ఉంటాయి, అవి రెగ్యులర్గా మనం పెట్టుకోవాలి హాస్పిటల్స్లో, అవి చూసుకోవాలి. ఇంకా ఊపిరిలో ప్రాబ్లం వచ్చింది అంటే ఆక్సిజనేషన్, అడ్మిషన్ అండ్ ఆక్సిజనేషన్. సో అది కేస్ టు కేస్ బేసిస్ అలా మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసాం కదండి, ఈ వైరస్ గురించి అంతలా భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్తున్నారు. ఎనీవేస్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఇది చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి సిమ్టమ్స్ ఏమైనా కనిపించినప్పుడు ఇమీడియట్గా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.